6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఆయన సొంతం. కానీ మంత్రి కావడానికి అనేక అడ్డంకులు, ప్రతిసారి లాస్ట్ మినిట్ లో అవకాశం చేజారిపోయేది. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలుపెరుగని విజయం ఆయన సొంతం. దాదాపు 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రజా జీవితంలో నడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్గా తనకు తాను నిరూపించుకున్నారు. ఆయనే ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లికి ఎన్నాళ్లకు మంత్రి పదవి వరించింది. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును చాలాసార్లు మంత్రి పదవి ఖాయమనే మాట ఊరించింది. కానీ ప్రతిసారి చివరి నిమిషంలో పదవి చేజారేది. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవిపై ఆశపడ్డా పదవి దక్కలేదు. చంద్రబాబు హయాంలో కూడా అదే పరిస్థితి. ఎన్నాళ్లకు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. 1982లో ఎర్రబెల్లి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో అందులో చేరి చురుకైన పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో సుమారు 20,000 మందితో వరంగల్లో భారీ సమావేశం నిర్వహించి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించారు. అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తొలి జిల్లా కన్వీనర్గా నియమితులయ్యారు. 1983లో శ్రీకాకుళం జిల్లా పరిశీలకుడిగా పనిచేశారు. ఇక చంద్రబాబు హయాంలోనూ కీలక భూమిక పోషించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేయడంతో పాటు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, జిల్లా ప్రథమ కన్వీనర్గా పనిచేసి వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ వర్ధన్నపేట అభ్యర్థిగా పోటీ చేసిన దయాకర్ రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 1999, 2004 ఎన్నికల్లో కూడా వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. చెన్నూరు నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంగా మారినా ఆయన గెలుపులో ఎక్కడ్నుంచైనా మార్పు ఉండదని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన నాయకుడిగా జిల్లాలో ఎర్రబెల్లి రికార్డు సృష్టించారు. వరుస ఎన్నికల్లో గెలుస్తున్న అనేక అడ్డంకులు ఎప్పటికప్పుడు మంత్రి పదవిని దూరం చేస్తూ వచ్చాయి. జిల్లా నుంచి ఇప్పటి వరకు కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య, టి రాజయ్య, కొండా సురేఖ తదితరులు మంత్రులుగా పనిచేశారు. దయాకర్ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన వారిని కూడా మంత్రి పదవులు వరించినా ఆయనకు మాత్రం ఎప్పటికప్పుడు మొండి చెయ్యే ఎదురైంది. 35 ఏళ్ల రాజకీయాల లోపట నేను 25 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్న ఈరోజు నాకు మంత్రి పదవి వచ్చింది. పక్కా హ్యాపీగా ఉన్నా. నాకంటే ఎక్కువ వరంగల్ జిల్లా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. నేను ఒకటే, బాధ్యతలు కూడా పెరిగినాయి. ఇదివరకు తిరిగా కాకుండా బాధ్యతలు కూడా, ఒక పక్క భయం ఉన్నది, ఒక పక్క సంతోషం ఉన్నది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో బాధ్యత పెట్టారు. తప్పకుండా జిల్లాను అన్ని తీర్లా డెవలప్మెంట్ చేస్తా. నా టార్గెట్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే వరంగల్ జిల్లాకు రింగ్ రోడ్ చేయాలని, టెక్స్టైల్ పార్క్ చేయాలని, ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరద తిరిగా బారేయాలని, దేవాద్ర నీళ్లు మొత్తం కూడా బారేయాలనేది ఆయన పట్టుదలతోటున్నాడు. దాన్ని వెంబడిపడి చేయించే బాధ్యత తీసుకుంటారు. సీనియర్ నాయకులు ఉన్నారు. కడియం శ్రీహరి గారు కానీ, చంద్రలాల్ గారు కానీ, మసూంచార్ కానీ, వినయ్ భాస్కర్ కానీ, చాలామంది అందరు కూడా ఉన్నారు. రెడ్డి నాయక్ కానీ, అందరినీ కూడా వాళ్ళ సలహాలు సూచనల మీద శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకపోయి ఈ జిల్లాను ముఖ్యమంత్రి ఆశీస్సుతోటి అన్ని రంగం లోపల ముందు తీసుకుపోతా. నా మీదైతే నమ్మకంతో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చారు. అందరిని కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటారు. డీసీసీబీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రభుత్వ విప్పుగా పనిచేశారు ఎర్రబెల్లి. 2007లో బాబ్లీ సహా 11 అక్రమ ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మిస్తోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2008 జూన్లో పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీకి రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 44,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 3 సార్లు వర్ధన్నపేట, 3 సార్లు పాలకుర్తి స్థానాల నుంచి గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు చిరకాల స్వప్నం ఇప్పుడు కేసీఆర్ హయాంలో తీరింది.
గత ప్రభుత్వ హయాంలోనే టీఆర్ఎస్లో చేరే సమయంలో సీఎం కేసీఆర్ దయాకర్రావుకు మంత్రి పదవి ఆఫర్ చేసిన టీఆర్ఎస్ టిక్కెట్పై గెలిచాక మంత్రి పదవి తీసుకుంటానని ఎర్రబెల్లి పదవిని నిరాకరించారు. ఇప్పుడు ఆయన కల నెరవేర్చుకున్నారు. ఎర్రబెల్లి 6 సార్లు గెలిచినప్పటికీ 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. 2 సార్లు కడియం శ్రీహరిని విద్యావంతుడు కావడంతో పాటు ఎస్సీ కేటగిరీలో మంత్రి పదవి వరించింది. ఆయన 10 ఏళ్లు మంత్రిగా ఉన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విపక్షంలో చాలా కాలం ఉన్నారు. చివర్లో టీఆర్ఎస్లో చేరిన మంత్రి కాలేకపోయారు. ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక అడ్డంకి ఎర్రబెల్లిని మంత్రి పదవికి దూరం చేసింది. మొత్తం మీద ఇప్పటిదాకా దయాకర్రావు కెరీర్లో మంత్రి పదవి రాకపోవడానికి ఆయన కులమే అడ్డంగా నిలిచిందని చెప్పవచ్చు. మొదట్లో 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు అప్పటికే ఆయన కులానికి చెందిన పలువురు సీనియర్లు మంత్రులుగా ఉండేవారు. వరంగల్ జిల్లాకే చెందిన యతి రాజారావు, కేసీఆర్, విద్యాధర్రావు, విజయ రామారావు లాంటి సీనియర్ వెలమ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాల్సి రావటం వల్ల టీడీపీ హయాంలో ఎర్రబెల్లికి మంత్రిగా అవకాశం రాలేదు. దాంతో ఆయనకు బదులు ఎస్సీ నేతకో బీసీ నేతకో అవకాశం దక్కేది. ఈసారి కూడా ఒక రకంగా ఆయన కులమే ఆయన్ని మంత్రిగా చేసింది. కేటీఆర్, హరీష్లను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, జూపల్లి ఓడిపోవడం వల్ల కేబినెట్లో వెలమ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది.